చెట్లు చల్లకుండా పూత పూస్తుంది కానీ కాతలు అయితే కాస్తలేవు. గడ 2-3 పిందెలు పడ్డాయి. మళ్ళీ మా ఇల్లు పురుగు పెట్టినట్టు అయినాయి కదా కాయలు. ఒక్కదాన్ని పని చేసి చేసి ఎంతకు నెరవడ్డా కానీ అయ్యో పాప మనకి పని ఆసరగాడు పొచ్చి పాడక విని పొచ్చినోట్ల మన్ను. అయ్యో మరి మా ముసలి ఒక్కటే ఎత్తాను నేను పని ఆసరైతే అన్న ఆలోచనే ఉండదు. కమ్మగా తీయగా అండి పెట్టిన కొద్దీ తినుకుంటే ఏమలాడ రాజన్న కోళ్ళ లెక్క తిరుగుతాండు. ఒక్కదాన్ని ఎంతగానో మంది చేయాలి. చెట్లకు నీళ్ళు కూడా పట్లు సాత కాదా. నీకన్నా ముసలోడు ముసలి తినయ్యాం. తిన్నా తింటాడు గిన్నెడంతా పన్నామంటాడు 2 రోజుల మందం నీ నోట్ల మన్ను. ఎంతగానో అని ఎగించుకురావాలరా చెప్పి నా పానం పోతుంది. నీళ్ళు కొట్టుకొచ్చిపోతున్నా ఆవిడకి చెట్లకు వచ్చి గిడ పైపు గిట్ట దింపుతా అయిపోయాయి. కోతులు చల్లకుండా ఒక్క మామిడికాయ దక్కనిట్టలేవు. ఏమన్నా కడదామంటే బెదురు ఏం లేదు ఆయన. ఒక్కొక్క పోరగాండ్రు ఒక్క పని చెప్తే 2 పనులు చేసుకొస్తాడు ఈ నొట్ట మన్ను. ఏమిటికక్కర్రా ఇక నువ్వు ఉండి ఏమో నౌకరి కానీ లెక్క తెలం దాకా పొద్దున్న దాకా తిరిగి వస్తావు. పొద్దెక్క దాకా వంటావు అండి పెట్టిన వాళ్ళే కమ్మగా తీయగా తింటావు నీ నోట్ల మన్ను. చెప్పి నాకు అట్ట కత్తంది కానీ ఆయనకైతే మానం అత్తలేదు ఇజ్జత్ అత్తలేదు. ఇజ్జత్ తప్పిన బాడుకావు. రమేష్ గారు ఎవరారా? వాడు బాడుకావు రమేష్ గా లేవరా అందరా పొద్దెక్కి ఏడుదాకా వచ్చింది. నీ గండం నొట్లే మన్ను. ఏ గండం రా నాకిది? ఎవరి గండం ఎవరి పిండం. కమ్మగా తీయగా తింటాడు కాలు తప్పుకొని అంటాడు. నీ సోపతి నోళ్ళల్లో మన్ను. ఏ సోపతి బాడుకావురా? నీ సోపతి చేసే బాడుకావు. నాకు దొరకని ఆడేవాడు ఇట్లా అని చెప్పు చీపురు వాడు తప్పుతా అని నిన్ను దొంగ బాడుకావు. లేరా అవ్వ ఈ ముసలి పాడుగాను నన్ను మంచిగా వండుకొని ఏం చేయది. సపరేట్గా బుక్కర్ దిగి సపరేట్గా ఉండగలట. సపరేట్గా ఉంటే ముసలిదానా కొంచెం పండుకుంటా. ఇక పని లేదు దీనికి. ఏందిరా ఎగిరితా అంటే మంచం మీద వేసుకొని ఎల్లెలకల పడతావు బాడుకావు. నీదంట పోరగాండ్రు లగ్గాలు చేసుకొని పోరగాండ్రు అంటారు. నీకేమో లగ్గం మీద కాయసు లేదా మన్ను లేదా ఇంకా వంట అంటాను నన్నే. ఊళ్ళో పోతే నా ఇజ్జత్ మానం పోతుంది. ఎదురై నోడల్ని అడుగుతాను మనకి లగ్గం ఎప్పుడు చెప్తావా? మూతినాకుల బాడుకావుల సోపతి పడుతుడు నీ మూతినాకుల నోట్లే మన్ను. లే బాడుకావులే. అబ్బా ఏందే ముసల్దానా పొద్దుగాల నాయమరవాటు ఏడా పర్లేదు నీకు. పెళ్లి అని చంపుతాను నేను. నీ పని నువ్వు చేసుకో. నాకేం తక్కువైంది. నువ్వు తెలంగాణ గడుచుకోరని నువ్వు అంటే అమ్మాయిలు క్యూ కడతారు తెలుసా. నువ్వు చంపుతాను పెళ్లి అని అప్పటిగా పని చేసుకో. ఏందిరా నువ్వు అంటే లైన్ కడతారా? ఏమైతే వచ్చేది చెప్పు చీపురు పెట్టి తెల్లారే పోతావు అమ్మగారి కెరికేనా నువ్వు చేసే లెక్కలకు? అందమాట అందం భూమికి జాడలేవు నీ దగ్గరికి లైన్లు కడతారు అమ్మాయిలు. ఏమొచ్చి రాది సిగ్గులేని బాడుకోవు. ఏతుల కోమర నీళ్ళు గీదేనా అంటే కట్ట కింద కమ్మల గుడిసి అన్నాడట. గీ ఏతులకే పని చేస్తావు. అంగవాడి రూపాయి కట్టం చేసిన మొక్కమార నీకు ఏమవుతుంది రేపేం రావు. భూమికి జాడలు లేవు బాగుందేమరా నీకు పోకడరు బాబు. సిగ్గులేదు ఇంకా. ఒక్కొక్క పోరగాన్ని చూడిపో ఎదురైనా కట్టం చేసుకొని చిత్రాలు ఇస్తారు. నీ అవ్వ నేను ఇక్కడ ఉంటే గిట్టిన ఉరితో నేను అట్లా బయటకన్నా పోయేస్తా. మళ్ళీ ఎడికిపోతున్నావురా? మానం దక్క బాడుకావు. సిగ్గు లేదు మానం లేదు ఇజ్జత్ లేదు. కుక్క తిరిగినట్టు తిరుగుతావు. ఎన్ని ఇచ్చినా దున్నపోతు మీద ఆనబట్టట్టు చేస్తావు. మళ్ళీ ఆకలి అయిన వల్ల ఇంటితో పడతావు. నీ సోపతి గంగ గోదావరి నిండా. రాపో బాడుకావు రాపో ఏళ్ళకత్తావు రాపో. మళ్ళీ రావా ఇంటికి? ముసలి పాడుగాను నా పెళ్ళి పడ్డది. ముసలి చెప్పలే బుక్కడండి దుకాణం ఉన్నదిగా ముసలి పని లేదు.
వసంత ఆంటీ, ఓ వసంత ఆంటీ, వసంత ఆంటీ. రమేష్ నువ్వేనా? నేనే ఆంటీ. చెప్పేం కావాలి? ఒక ఇమేల్ కావాలి. అయ్యో పౌచ్ ఇవ్వవా ఆంటీ? ఒకటి చాలు. మీ నాన్నమ్మ నేను లగ్గం కోసం పిల్లని చూసే చెప్తుంది. లగ్గము చేసుకోను అంటున్నావట. అసలు చేసుకుంటావా చేసుకోవా? లేదు, సుఖం లేదు. ఈ ముసలి ఇంటికాడ ఇజ్జత్ ఇస్తుంది, బజార్లో ఇజ్జత్ ఇస్తుంది. దెబ్బ మీద దెబ్బ. అవునాంటీ, నీకు చిన్న బిడ్డ ఉందిగా, మరి నాకు ఇస్తా నేను లగ్గం చేసుకుంటా, మరి నాకు ఇస్తా నేను లగ్గం చేసుకుంటా. తిక్క తీరిందా? నేను చూస్తే భూమికి జాలేవు. మీ నాన్నమ్మ పిల్ల కోసం అట్లనే తిరుగుతుంది, నువ్వు గిట్లనే తిరుగుతావు. ఆంటీ నువ్వే పిల్లని అప్పుడు నా లగ్గం గురించి నీకెందుకు? అందరు నా గురించే కావాలి, అందరికి నా లగ్గల గురించే కావాలి. పని కాట లేదు జనాల. ఇంటికాడ ఉంటేనేమో మా ముసలి లగ్గం ఎప్పుడు చేసుకుంటావు, లగ్గం ఎప్పుడు చేసుకుంటావు అక్కడ సాగకొడుతుంది. ఈ బయటకు వస్తామంటే ఈ వాడకట్టోలు అరే రమేష్ గారు లగ్గం చేసుకోవాలి, లగ్గం చేసుకోవాలని వీళ్ళు అంటారు. పెళ్లి చేసుకున్నారు ఏవో సుఖపడ్డట్టు. ఇప్పుడు ఏం చేయాలి? అరే మా ముసలి అస్సలకే ఇంటలేదు, నాకు లగ్గం వద్దే లగ్గం అంటే ఇంటలేదు. ఏం చేయాల్సిన మనసులో పడతలేదు. ముసలాన్ని చూస్తాను కోపం వస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? నీ అబ్బా మా ముసలి లగ్గం చేసుకున్నారాక నన్ను బతకనిస్తలేదు. ఇక అన్నం కూడా పెడుతుందో పెట్టదో పెళ్లి చేసుకున్నారాక. లగ్గం లగ్గం కొడుతుంది. ఆడేమనుకుంటాడో మనకెందుకు? హైదరాబాద్ కూకట్పల్లిలో దారుణం జరిగింది. భర్తపై విరక్తి చెందిన భార్య అతన్ని దారుణంగా హత్య చేసి పూడ్చిపెట్టింది. ఇందుకు ఆమె చెల్లెలు మరిది కూడా సహకరించారు. KPHPలోని ఓ అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా సాయిలు అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం భార్య తనను చంపేందుకు కుట్ర పన్నిందంటూ ఓ భర్త పోలీసులను ఆశ్రయించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మేరట్ లో జరిగింది. భార్య నుంచి ప్రాణహాని ఉందన్న భర్త ఆమె తుపాకీ పట్టుకొని రీల్స్ చేస్తున్న వీడియోలను పోలీసులకు ఆధారాలుగా సమర్పించాడు. తనపై 80 లక్షల బీమా ఉందన్న భర్త తనను చంపి ఆ మొత్తాన్ని తీసుకుంటానని భార్య బెదిరిస్తోందని పోలీసుల వద్ద వాపోయాడు. ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. హరిప్రసాద్ స్నేహితుడు రాజేష్ తో భువనేశ్వరికి వివాహేతర సంబంధం ఉంది. భువనేశ్వరి తీరు నచ్చక హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య మోసాన్ని వీడియో రికార్డ్ చేసి వాంగ్మూలం ఇచ్చి హరిప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నాడు. హరిప్రసాద్ మొదటి భార్యకు విడాకులిచ్చి మరో మహిళ భువనేశ్వరికి పెళ్లి చేసుకున్నాడు. హరిప్రసాద్ స్నేహితుడు రాజేష్ తో భువనేశ్వరికి వివాహేతర లోకమంతా భర్తను చంపిన భార్య అని వస్తుంది కదా. అబ్బా మా ముసలిదేమో నన్ను లగ్గం చేసుకో లగ్గం చేసుకో అంటుంది. లగ్గం చేసుకుంటే ఒక గిట్లున్నది. అబ్బో ఈ లగ్గం వద్ద ఏమప్ప చూస్తేనే గిట్లున్నది అమ్ముతాడు. లోకమంతా ఇట్లా పాడైంది ఏంది? మొన్న ప్రీడ్ రోజుల వాడి పిల్లలకి విషం ఇచ్చి చంపింది. అబ్బో ఈ లగ్గం చేసుకోవద్దు. మా ముసలిదేమో చెప్తింటలేదు లగ్గం చేసుకోరా లగ్గం చేసుకోరా అంటే. లగ్గం చేసుకుంటే ఒక ఇట్లా పాడైనాయి. అమ్మో నేనైతే లగ్గం చేసుకోండి. ఈ ఊళ్ళో ఇట్లా ఇలాగ తెలియదా? అమ్మో నేనైతే లగ్గం చేసుకోండి. అబ్బో ఈ లగ్గం వద్ద ఏమవుతు. అమ్మ లగ్గం చేసుకుంటే ఇన్ని బాధలు. రమేష్ నువ్వు ఇక్కడ ఊకున్నావురా? అరే నువ్వు ఇక్కడ ఊకున్నావురా? నేను ఇప్పుడే మీ ఇంటికాంచెల్లి వస్తున్నా కారా. మీ ముసల్దాన్ని అడిగితే మావాడు పొద్దున్నే ఎక్కడికో వేయిండు ఏడ తిరుగుతున్నాడో ఏమో అంటుందిరా. సప్పుడేకి ఇంటికి వచ్చినాయి ఇక నువ్వు మళ్ళీ ఇక్కడ కనబట్టు. సరే గాని ఏంది కథ? మంచిగా సల్లగా కూకున్నావు ఇక్కడ. అరే ఏం చెప్పుకుంటావురా నా బాధ?
చెప్పుకుంటే పోతే చెప్పుకోపోతే మానం పోతుంది. సరేరే రమేష్, నీ బాధ తర్వాత చెప్తూ గాని నేను ఒక మంచి విషయం చెప్తా ఇను. మంచి విషయమా? ఏ విషయం రా చెప్పు. ఇంకే విషయం రా, ఎప్పటి నుంచో నా లగ్గం కోసం చూస్తున్నా కదా, మొన్ననే రా నా లగ్గం సెట్ అయింది. ఏంది నీకు లగ్గం సెట్ అయిందా? వారి లగ్గం చేసుకుంటావారా నువ్వు? ఏందిరా లగ్గం చేసుకుంటావారా అంటున్నావు? అవురా, నేను ఒక్కనే చేసుకుంటున్నారా లగ్గం? ఇదేదో విచిత్రమైనట్టు అందరు చేసుకుంటున్నారు, నేను చేసుకుంటున్నా. బాధ ఒకటే వేస్తుంది. అరే నీకు తెలియదురా లగ్గం చేసుకుంటే ఎట్లుంటుందో. ఇగో నీకు చూపెడతా పట్టు. ఇగో చూడు చూడు ఏందిరా? చూడవు దమ్ములేసి చంపిన పాడు అవు కుక్కల కుక్క నడిపి కుక్క అవు ప్రీడ్ ముద్దుల వాడి అయ్యో ముగ్గురు పిల్లలు విషయం చంపిందట. డ్రమ్ముల సిమెంట్ వేసి పిలిచిన భర్తని చూసినా అవు భార్య పొట్లు కొన్నాడు కుక్కలు ఉడకబెట్టిందట. లగ్గం చూసుకోకరా ఇట్లా పాడైతుంది. ఇక మందు పోతా పట్టు. అది నా బలహీనతో, అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ తాగు తాగు తాగు. లగ్గం చేసుకుంటాడు లగ్గం. రమేష్ గారు నచ్చుగా వీళ్ళ నానమ్మనో వీనికి పెళ్లి చేస్తానని ఊరంతా తిరిగి పిల్లని చూస్తుంది. వీడో దోస్తులతో అవుతాండి ఇక్కడ. ఆగిబిడ్డ సంగతి చెప్తాను, పోస్టుగా చెప్తా ఉంది సంగతి. ఏదో అనుకున్నాను కదండి. అమ్మో, అరే రమేష్, ఇవన్నీ నిజమేనారా? నిజమేరా, ఇప్పుడు జరిగేదంతా ఇట్లనే అవుతుంది. చెప్తుంటారు నువ్వు లగ్గం లగ్గం చమరపడతాను. లగ్గం చేసి పెట్టినేనారా? అరే ఇవన్నీ చూసిన తర్వాత నాకు కూడా భయం అవుతుందిరా. నేను మస్తు సంబరపడ్డా. చల్ నీ అవ్వ. అరే నిజంరా, నువ్వు నా కళ్ళు తెరిపించినవురా. అమ్మో, లేకపోతే రేపు కూడా నేను కుక్కర్లు ఉడుకుంటుంది కావచ్చురా. చల్ అరే నేను కూడా చేసుకోనరా, మంచిగా దుబాయ్ పోయి మంచిగా పని చేసుకుంటారా. నేను పోతున్నారా? పని చేసుకోపో దుబాయ్ లగ్గం లగ్గం అని వచ్చు. మందు కూడా అయిపోయింది. లేకపోతే పోషుడి లగ్గం చేసుకుంటావురా. నువ్వు లగ్గం చేసుకుంటే నా ముసలిది ఇంకా నన్ను రాసి రంపాన పెడుతుంది. నువ్వు పిచ్చాడు ఎట్టుకనే భయపడ్డాడు. నువ్వు లగ్గం చేసుకుంటాడట. ఎల్లిపాయలు చల్లగుండా ఏం ఫిరమైనాయి. కొందామంటే అగ్గిలేలు పెట్టినట్టు అయినాయి రేట్లు చల్లగుండా. నా ఇంటెనక పెరట్ల ఎల్లి మళ్ళీ పెట్టుకున్నప్పుడు అయితే ఇదొక్కటి వచ్చి తెంపుకొని విక్కొని వేయరు. కానీ ఒక 2 ఎల్లిపాయలు టమాటా తక్కువ మర్రేసుకుంటా అంటే ఇంకా బుచ్చి కోడలు అయితే చెడాడుతుందా ఆడిది. బుద్ధిమంత్రాలు వేయమంటున్నట్ట మాడన్నం వేసి గోడంతా చెప్పుకుందట. గట్టుంది ముచ్చట. నేను పోరేడు లగ్గం చేసినట్టే నువ్వు ఊళ్ళో పడి పోరేడు లగ్గం చేస్తాను. పిల్ల కూడా వాళ్ళ దోస్తులేమని కూడా చెట్ల కింద ఆకుకుండా పడతాయి. అయ్యో పిల్లగా అంత ఆగోతు మొన్నారండి. ఎంతకన్నా అని చెప్పాలి. అమ్మాయిలు వచ్చిన కాడికి వెళ్ళి కోడి కదా పిల్లలు సాదినట్టు అరికాలకు ముళ్ళు అందకుండా సాత్తాను దాన్ని. ఏ పనికి కూడా దొరలేదు వరకు. పొద్దుగా లేచి నుంచి మొదలు పెడితే పొద్దు దాకా తాగుడు తాగుడు తిరుగుడు తిరుగుడు. సోపతి మొందారాలు తెంప సోపతులు అద్దంటే సోపతులు పడతాడు. ఏమన్నంటే ముసల్లా నోరు మూసుకొని నీకేంది అంటాడు. ఎంతకనమని చెప్పాలి. ఎంతకాలం చేసి పెడతావు అది ఇవాళ ఎత్తావు రేపు ఎత్తావు. నువ్వు పుట్టిన పట్టినాడు ఎవరు చేయాలి వానికి? ఇంటిదానా గుడిదానా చేయాలి కదా. మామూలు విషయం కాదు, చాలా. అందరూ మనవని అంటారు. రమేష్ గారి దోస్తు గారి పిల్లలు ఏమంటారు? వానికి పెళ్ళా పెటాకులా మామ వల్ల జనమంటారు అంటారు. మీ పేరే బదనం అవుతారు. అన్నున్నప్పుడు అన్నను ఎవరితో మాడవాళ్ళే. ఇప్పుడు ఆ పొరడి ఏమంటే మానం పోతాను ఇంకేది మన పేరు మాడవాలి. ఏం చేస్తావు అది నీ ఇష్టం. చెప్పినదే చెప్పిన ఒక పెద్ద మనిషి గారు చెప్పిన నీ ఇష్టం నీ ఇష్టం నీ మనం ఇష్టం. ఆయన సోపతి నోళ్ళల్లో మనం ఎంతగానో అని చెప్పాలి. చెప్పి నా పానం పోతుంది. ఆవు బాడక వస్తన్నా నీ దొంగ తినాలి కాదు. ఏడదచ్చినవరన్నీ పొట్టి మొందారని దెంప. ఈ సోపతి నోళ్ళల్లో మన్ను పొద్దుగాల అనంగా వేయండు
దొంగ వాడుకోకు కూడు లేదు కొమ్ము లేదు ఇన్ని చాదే బదులు బర్రెని చాదినా కానీ రోజు 5 లీటర్ల పాలు ఇచ్చు మరి సంజీవ్ ఎట్లయినా మామిడి కనమడ్డాడ్రా అగో పెద్దమ్మ అక్కడనే ఊకున్నాడు రమేష్. ఈయన దొంగ తినాలి కాదు పని లేదు పాట లేదు సోపతి నొల్లల మనం అద్దంటే సోపతులు పడతాడు రమేష్ గా ఏంటిదే ఏం లేదురా పొద్దుగాల బోధినాక బుగ్గకి వచ్చినావు కదా పాపం నిర్వడ్డాడు కావచ్చు కొడుకు కొద్ది కట్టమా మొద్దు కట్టని చేస్తాడు సర్ది తెద్దాం అనుకున్నా కానీ పాడాయి సర్ది ఆదికి లేదురా సిగ్గు లేదా నీ తాగొచ్చినట్టు మనం నీ తాగొచ్చమన్నారు ఎంతగానమని ఎగిచ్చుకురావాలిరా తాగుతావా సోపతులు నీ సోపతులు నొల్లల నీ సోపతులు వందరాలు తెంప ఇంటికి నడువు నేనేమో నీకు పిల్లలు చూస్తానని ఇంత పొన్నది నీ సంబంధాలు చూస్తే నువ్వేమో అడ్డమైన బాడకావులతో సోపతి పట్టి తాగు నేర్చినావురా ఏమైనా కొంపుస్తావు ఏమైనా కొంప అమ్ముతావు నడువు బాడుతావు నడువు రారా రా నీ నోట్ల మన్ను ఓ ముసల్దానా నీ లగ్గం చేసుకుంటే ఎట్టుంటుందో నీకు తెలియదే లోకంలో చూస్తలేవా ఏం జరుగుతుందో బాడకావు లోకంలో జరుగుతలేదా లోకంలో చూస్తలేవా అంటాను నాకే ఎదురు చెప్తానవా తావేలు ముర్ర ముఖం బాడకావు అడివేడితే చెవులు వినబడ్డదా సోపతి వందరాలు తెంపా బాడకావు పా ఓ ముసల్దానా లోకంలో ఏం జరుగుతుందో నీకు తెలుస్తలేదే లోకంలో జరిగేది ఏందిరా లోకంలో జరిగేది ఏంటి ఇక లోకంలో ఏమో లగ్గం చేసుకుంటలేరు పొరగంద కంటలేరు సంసారం చెప్తలేరా లోకం గురించి చెప్తాను ఇలా ఎట్లయినా చేసి ఏ పోరి నన్ను తీసుకొచ్చానో నీకు లగ్గం చేయకపోతే చూడు సచ్చే ముసల్లాన్ని తీసుకొచ్చానో నీకు లగ్గం చేస్తారా బాడుకో నువ్వు గట్లయితేనే ఇంటావు గట్లయితేనే సరికత్తావు నీ రోసన వచ్చిన మన్ను ఎంతకన్నా కళ్ళుకి ఎడకెళ్ళొస్తాయి పైసలు పా బాడుకోవు పారపా పని మొందారం తెంపా ఏందే ముసల్దానా నన్ను ఎందుకు లోపలేస్తానవే నిన్నెవరే ఏమన్నా వెళ్ళ లోపల తావెలు కూడా ఒక బాడక ఇంటకెళ్ళి వెళ్తే చెప్పు చెప్పినట్టు చంపుతున్నారు ఆరందక్క బాడకవు ఏమి తిరుగుతున్నావు కుక్క కన్నా ఎక్కువ తిరుగుతున్నావు ఏ ఆడవు చూసినా నువ్వే కనబడుతున్నావు ఓ ముసల్దానా నన్ను ఎందుకు లోపలేసి తలుపు పెడతానవే నువ్వు చేసిన లంగ పనులు చాలరా బాడకావు ఊళ్ళో ఇజ్జతంతా పోతుంది ఈ కాడికెళ్ళి నేను చెప్పినట్టు చెప్తాను సరే నీ మొందారం దెంప గిట్టయితే నువ్వు బాడకావు పెన్నాను చేస్తే పెన్ను నన్ను కొద్ది మానం వస్తే అప్పుడు వింటావు ఎట్టని చేసి నీకు లగ్గం చేయకుంటే నేను పోషణ కాదు నేను దీనికోసం వెయిట్ చేస్తాను. ఏమైంది పోషక్క గట్లున్నావు అయితే కానీ పోరని గట్ల కొట్టుకుంటానేమైంది అసలే పెళ్లి కాని పోరాడు గట్ల కొట్టాలని పిల్లనిస్తారా కట్టప్ప తల్లి సమర శంఖం పూరించు రోడ్డు మీద అంత ఇజ్జత్ పోరా అని కొడితేనే ఇజ్జత్ పోతుంది కానీ ఆడు ఏడబడతాడు దాగి సోపతి గలతో తిరిగి ఇజ్జత్ పోతలేదా ఎండిపోయింది అన్న సార్లు చెప్పమంటే మంచిగానే చెప్తాను ఓరే అలమోకదనా ఇంటికి తీసుకొచ్చి బుద్ధి చెప్పాలి రోడ్డు మీద కొడతారా మొల్లి అమలుకన్నా ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఉయ్యాలు ఉప్పుకుంటే చెప్పడానికి మానం లేదు బాడకావుకు ఎప్పుడు నువ్వు చెప్పిందో మంచిగాను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అయితే కానీ ఒక ముచ్చ చెప్తా ఇంటవా ఏంటిదా ఓ ముచ్చట అబ్బా నా అన్నగారు బిడ్డ ఉన్నాయి కదా ఇడుపు కదా ఇంటి విన్నా ఉంటాను దాన్ని చేసుకునేటానికి ఎవడు ముందుకు వస్తలేడు ఈ బాడక ఎట్లా తాగిపోతాడు దాన్ని తీసి మళ్ళీ వీనికి కంటగడితే అయిపోతాయి కదా ఇలాగే చెప్పుదాం పోషక్కకైతే అవు గాని మనడు ఒప్పుకుంటాడా ఒప్పుకుంటాడా అంత అయిపోతా ఎట్లా నన్ను చేసి వాడిని ఒప్పి లేకపోతే నువ్వు ఇట్లా ఉంటావు వాడు అట్లనే ఉంటాడు ఊరు ఎదుర్కొంటూ ఉంటాడు ఏవో అవ్వ నేనైతే చెప్తాను ఇంతకన్నా మంచి సంబంధం అయితే దొరకది అబ్బా లక్ష్మి ఎట్లయినా చేసి ఒప్పించి పుణ్యం కట్టుకోరాదే సరే ఒప్పిద్దాం పాటు మరి నువ్వు కూడా ఇంత చెయ్యి నేను చెయ్యేస్తావానికి సరే మరి నేను పోయేస్తా సరే సరేనే మరి జాగ్రత్త నేను పోయేస్తా మరి నువ్వెంత తలుపు కొట్టినా నేను తలుపు తీయరా బాడకావు నీకు నువ్వు లగ్గం చేసుకునే దాకా నేను తలుపేదియ్యా ఏంది లగ్గమా నేను చేసుకోనే ముసల్దానా నువ్వు మనకి ఏడా పని లేదు నువ్వు రూమ్ వేసి తాళం పెడితే భయపెట్టిస్తే నేను చేసుకుంటా అనుకుంటాను లగ్గం ఏందిరా లగ్గం చేసుకోవా నువ్వు లగ్గం చేసుకోకపోతే నేను ఇన్న మందాయి సత్తా బాడుకోవు ఏందే ముసల్దానా నీ అవ్వ పురుగుల మందు దాగి వస్తావానే అదే అంత పని చేయక నీ దండం పెడతానే నువ్వు చెప్పినట్టు ఇంటనే పాలుంది ఇంత వారా ఇంటనే ఇంట ఇప్పుడు మానం వచ్చింది బాడుకోవు ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి నీ అవ్వ
ఏందే పురుగుల మంది తాగేది బెదిరిస్తానవా? చెప్పు ఇప్పుడు ఏం చేయాలి చెప్పు. అమ్మ అట్లుంటది మనతోని. నేను చెప్పినట్టు ఇంటనే సరే వినబడ్డదా? నీ అవ్వ మా ఇంటి జరుగు. నీ అవి ముసలి అటు చేసి ఇటు చేసి నాకు పెళ్లి చేసింది మొత్తానికి. అయితే ఏం చేద్దాం, మన జాగ్రత్తలో మనం ఉండాలి. దాని కళ్ళు చల్లబడ్డది ఇప్పుడు ముసలి దానికి. నాకు ఎక్కడ అంటగట్టి పెట్టింది. బావా ఓ బావా చాయ్. బావా ఏమైంది బావా అట్లా దూరం జరుగుతావు? గట్టు కూర్చోపోయే మీద మీదకి వస్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఏమైతుంది బావా? నా బాధ నీకేం తెలుస్తుంది లోకంలో జరిగేది. గట్టు కూర్చోపో నీ అమ్మ కడుపు గాడ. నేను ఈయన కూర్చుంటా. పర్మనెంట్ కూర్చోవాలి కట్టుకో. నేను పోను, నేను ఈయన కూర్చుంటా. సాయం మీద వస్తాడు పోను. ఏంది ఎటు పోతానా? సాయం తాగదా? ఇక్కడ పక్క కూర్చో అంటే మరి ఎట పోతాను? జరుగులే కూర్చుంటే. బావా కాదు బావా, ఇప్పుడు మన ఇద్దరు కొత్త పెళ్ళైంది కానీ నీకు సుండలు వేసి పెట్టాలా? మంచిగా లడ్డు లెక్కున్నావు. లడ్డులు వేసి పెట్టాలా? ఏం చేసి పెట్టాలి చెప్పే బావా. అయ్యో జర చెప్పలేవే. లడ్డు లేవు సున్నులు లేవు, నాకు బయట పని ఉంది పోవాలి. అయ్యో గట్లంటే అయ్యో గింత ప్రేమ అడుగుతాను కదా బావా. సరే గాని అయినా నువ్వు ఎట్లా ఇంటికి వస్తావు కదా. వచ్చినాను బావా. అయ్యో నీకోసం బోంది చేసిండే. నా కోసం బోంది చేసినావు, బోర్లు వేసినావు. ఏందే బావా గట్ల అంటావు? మరి లేకపోతే ఏంది? ఇప్పుడు ఏమైందే? నీకోసం ప్రేమగా బోంది చేసినావు కదా, తినొచ్చు కదా. తీసుకో. అరే గట్ల అంటావు? పొద్దుగోల కూడా గట్లనే చేసినావేందే బావా? నేను దగ్గరకు వస్తుంటే నువ్వు దూరం పోతాను. బోంది కింద పో. ఇగో నేను తినిపిస్తా బాగా. అవసరం లేదు. అయ్యో గట్ల అంటాను ఏందే? అవసరం లేదని చెప్పిన. ఏమైంది బావా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా ఇట్లనే చేస్తానేమైంది? అదే దూరంగా ఉంటానేమైంది? ఏమైంది చెప్పలేవే? నాకింత ప్రేమించిన ప్రతి ఏమైందో నీకు తెలియదా? దీనికి అంతటి కారణం నువ్వు కాదే, మా ముసలిది ఏమిటి ఇంత ఘోరం జరిగింది. చూడు ఎట్లా చూస్తాందో అక్కడ కూర్చొని. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. గుడ్ల గుబ్బ కళ్ళు వేసుకొని చూస్తాను. అది ఇటైతే రాని సంగతి చెప్తా. చిట్టి అమ్మమ్మ రమేష్ గారు ఇంకా రాలేదా? ఇంకా రాలేదు కదా. ఈ బాడుకావు లగ్గం కాకముందు గిట్నే ఉన్నాడు, లగ్గం అయినాక కూడా గిట్నే ఉన్నాడు. ఈ లగ్గం అయితేనన్నా మారతాడేమో అనుకుంటే మళ్ళా అదే చేసిమేమట్టి నోట్లే మన లగ్గం అయితే చేసిన కానీ వీళ్ళు ఎడమకం పెడమకం పెడతారు. వీళ్ళు ఎన్నడు కలిసి ఉంటారో ఏమో భగవంత. నాకు సాతన అయితే లేదు, నేను అట్లా అరుగుతా అత్తలేపు. సరే అమ్మమ్మ. ఏమైంది బావా? దూరం పో. గట్లంటావేందే? దూరం పో. ఇంకా గట్లంటానేంది అంటారా? పెళ్ళైనప్పటి నుంచి చూస్తానా. అరే దగ్గరకైతే దూరం పోతానేవేందే బావా?
పోయా నువ్వు దూరం పో, నాతో మాట్లాడకు. గట్లంటావేందే? అరే నొరియే కుప్ప, నన్ను ఇంకా మోసం చేసి గట్లా అంటాను. మా ముసల్దాన్ని చెప్తిలే పెళ్ళి వద్దా అంటే పెళ్ళి వద్దా అంటే నిన్నంట కట్టింది. ముసలుకున్న వారెత్తే గట్లంటా అన్నవేందే బావా? అంత మీ నాన్నమ్మనే చేసింది గానే. పో దూరం పో. అగో ముసలి చూడు ఎట్లా చూస్తాందో, చేసినంత చేసి ఏం తెలియనట్టు చదువుతాంది. అవ్వా నీకు దాస్తే దావుతుంది అనుకుంటారా? ఎన్ని రోజులు దాస్తారే? నేనేమన్నారా పొట్టి బాడుకావు? నీ ముఖానికి పెన్నం దొరకడే ఎక్కువ, బాగా మాట్లాడుతున్నావు. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నాయన నీకు, నువ్వే నాకు బలవంతంగా పెళ్లి చేసినావు. మళ్ళీ చేసినంత చేసి ఎట్లా చూస్తాను చూడు గుడ్ల గుబ్బ లెక్క. నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? నన్ను మోసం చేయడానికి ఎంత ధైర్యం వచ్చిందే నీకు? మోసం ఏముందిరా? మోసం బాడుకావు, మోసం నాది ఇంట్లో. ఇష్టం లేని పెళ్లి చేస్తావు మరి అట్లనే ఉంటది. మరి ఇష్టమైన దాన్ని ఏమవుతావు? ఏర్కచ్చుకోపో, మూతివేది అంతది. నిన్నేమతాన్ని మెస్తాదిరా, కుక్క కూడా మెచ్చది. మనుషుల మట్టుడు కాదే ఇది కాట. ఇంటి వరకు లగ్గమైందని ముట్టడి తెలియదు అట. ఎటువంటి అంటే దాన్ని అది ఇంటుంటా బయటకు పోతుండు, బయట ఇంటికి పోతాడు. బాడుకా మీ తాతకు కూడా నేను 3వ పెళ్ళి అని ఎరికేనా? నీకు అది దొరకడే ఎక్కువ. ఎన్ని సంబంధాలు చూసిందిరా నీ నానమ్మ? ఎన్న మెచ్చిరా నిన్ను? అది మెచ్చడే ఎక్కువ. ఇంకా మాట్లాడతాను పొట్టి పాడుకో. అబ్బా మీరు ఇద్దరు చిత్రాలు మంచిగా ఉన్నారే, నన్ను మోసం చేసి 2వ పెళ్లి చేస్తారు. మోసం చెప్పతే నీకు 3వ పెళ్లి కూడా రాదు నీ ఏజ్ కి. ఇంకా అది వచ్చడే ఎక్కువ నీ ముఖానికి. ఇంకా మీ నాన్నమ్మనే తిడతారు పాడుకో. అది ఎంత కష్టపడేది ఎక్కైనా ఇల్లు తిరిగింది, వాడవాడ తిరిగింది, ఊర్లో పడ తిరిగింది. ఎక్కడన్నా మెచ్చిందా నిన్ను? ఇంకా మాట్లాడుతున్నావు. ఇంకా పోని పాపం నా మన్మడు ఇక్కడ అక్కడ తిరుగుతాడా అని ఏదో 2వ సంబంధాన్ని చేసి నా ఇంటికి వచ్చినాక బస్సులు ఆడితే పోని పాపం అని చేసిన. ఇంకా మాట్లాడుతున్నావు. దాని కాలు గంట నెత్తులు వస్తున్నా పనికి రావు. అవన్నీ ఆది కత్త ఆయన వచ్చివానికి నేను సత్తేంది, నేను గంగలో పోతేంది. ఆడైతే 5 రోజులు అయిన దానికి రెక్కలు వచ్చినాయి అని బతకాడు బతుకుతాను అంటాడు. అలా చచ్చిపోయిన వాళ్ళే ముత్తమంతా గుడ్డుని పట్టుకొని వచ్చి ఈ ఊళ్ళో నేను కట్టబడి ఇంత ఇల్లు కొని ఏదో నా కట్టం నేనైతే సాధిన ఏళ్ళకు ఆశపడకుండా మొత్తం తీసి పరేసినట్టే మాట్లాడతాడు. మరి మాకెవరున్నారు? మా నాన్నమ్మ తప్ప ఇంకెవరన్నా ఉన్నారా? మాకు దిక్కేవాడు తీరేవాడన్న ఆలోచనే ఉండదు. ఎంతగానో అని చెప్పండి. నేను ఇవాళ ఉంటా, ఎల్లకాలం ఉంటానా? అయ్యా అయ్యా నువ్వైనా నన్ను తీసుకోపోతుంది. అయ్యా నన్ను ఇల్లు పెట్టేవే. అయ్యా మారరా ముసల్దాన్ని చూసి నీ మంచిగా చెప్తాను కాదురా. ఆ పోరి మా చెప్తా అన్నది కానీ నువ్వే చెప్పగానే ఆపి దాచిపెట్టినవురా. ఇప్పటికన్నా కొంచెం అది కారా? ఇక నీ బుద్ధి నువ్వు తెచ్చుకోరా. అయితే ఎండ్ర మాడుకో 10 ఎకరాల పొలం ఉన్నది. నువ్వేం కట్టం చేయకుండా కౌలుకి ఇచ్చుకున్నా గానీ మంచిగా కూర్చుండి తినచ్చు. నేనేమన్నా చెడిపోవాలని చేసిన రా మాడుకోవు. బావా వీళ్ళు చెప్తా అంటే నేనే చెప్పకని చెప్పాను. 2వ సంబంధం అయితే ఏంది బిడ్డ? దాని మనసు మంచిది. దాన్ని చేసుకున్నాడు మంది మాటలు పట్టుకొని బర్రెదని ఇచ్చిపెట్టిండు. దాని గుణం మంచిది బిడ్డ. మీ నాన్నమ్మ ఎంత మంచిదో అర్థం చేసుకొని ఇప్పటికైనా మంచి గుణం తెచ్చుకో, మంచి మనసు తెచ్చుకో. మంది మాటలు పట్టుకోకు. ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకొని బతుకు కలిసిమెలిసి. ముసల్దానా నన్ను క్షమించే, నిన్ను బాగా గోసపెట్టుకున్నా. ఇంత మంచి భార్యను నేను అపార్థం చేసుకునే. ఏమనుకోకే ముసల్దానా. ఇక నీ ఇష్టం చేయి, లడ్డూలు చేయి, కర్యాలు చేయి, ఇంకేంది బూందీ చేయి, సోన్పాపడు చేయి, సరేనా? మీ నాన్నమ్మ ఏది చేసినా నీ మంచి కోసమే కాదురా. సరే అక్క. ఓ పోడా లడ్డూలు పువ్వులు చేసుకురా.
ముసల్దానా 10 ఎకరాలు అంటే కానీ ఇక్కడ 1 ఎకరమే ఉన్నది. సచ్చినోడి పెళ్లికి అచ్చిండే కట్నమని నీ ముఖానికి ఆ ఎకరమే ఎక్కువరా. ఆ ఎకరంలో మంచిగా పంట పండించుకొని బతుకుపో. అవునే 10 ఎకరాలు అంటే అది ఎకరమేనట్ల కాదే. 100 అబద్ధాలు ఒక పెళ్లి చేయాలట. నేను కూడా ఒక చిన్న అబద్ధం ఆడిన. ఏదైతే ఏందే నా మనవనికైతే పిల్ల దొరికి లగ్గం అయితే అయింది కదా, నాకు ఆడికే చాలు కదా. సప్పుడే కూకోయిగా నేను పోతాను. దారి పొంటత్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా ఓనిద్దునా